హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్లలో లోకల్ రాజకీయాలైతే ఎంటర్ అయిపోయినాయి. ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో గందరగోళాన్ని అయితే సృష్టించడం జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు వర్సెస్ కలెక్టర్లుగా మారినటువంటి రాజకీయం అయితే కనిపిస్తుంది. ఫైనల్ లిస్ట్ ఏదైతే తయారు చేయడానికి కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా కాకుండా ఎమ్మెల్యేలు ఈ జాబితా తయారు చేయాలి అని చెప్పేసి కలెక్టర్లకి ఆదేశించడం, ఇక్కడ ఈ విధమైన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అయితే మన ఛానల్లో కేంద్ర మరియు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు మరియు జాబ్స్ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి వీడియో గురించి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక వార్తాపత్రిక పేపర్ ముఖంగా వచ్చినటువంటి వార్తాపత్రిక వడపోతలో ఉక్కపోత అని హెడ్డింగ్తో ఎమ్మెల్యేలు వర్సెస్ కలెక్టర్లు, మధ్యలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, విమర్శల నేపథ్యంలో కలెక్టర్లు జోక్యం, ఎమ్మెల్యేల సిఫార్సు జాబితాలకు బ్రేక్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నెలకొన్న గందరగోళం. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం చిన్న చిన్న లోపాల కారణంగా రాజకీయ ఆరోపణలకు విమర్శలకు గురవుతుంది. ఈ పథకం అమలు క్రమంలో తమదే పైచేయి ఉండాలన్న కోణంలో స్థానిక ఎమ్మెల్యేలు కల్పించుకుంటున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామ స్థాయి నుంచే జరుగుతున్నప్పటికీ ఆ జాబితాలు పై స్థాయికి వెళ్లేసరికి తారుమారవుతున్నాయన్న ఆరోపణలు క్షేత్రస్థాయిలో వెలువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల జోక్యంతో కొన్ని స్థానిక నాయకుల ప్రోద్బలంతో మరికొన్ని పేర్లు జాబితాల్లోకి చొరబడుతుండడంతో ప్రాధాన్యతలు మారిపోతున్నాయి. అయితే ఇక్కడ జరిగేటటువంటి ప్రక్రియ ఏంటి అంటే, గ్రామాలలో ఎంపిక చేసినటువంటి L1, L2, L3 లిస్టులు 3 లిస్టులని ఎంపిక చేసి పైన ఉన్నటువంటి కలెక్టర్లకి తుది జాబితాలను పంపించడం అయితే జరిగింది. ఈ పంపించినటువంటి జాబితాలలో తమ అనుచరులు, తమ కార్యకర్తల పేర్లు ఉండాలి అని చెప్పేసి ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకురావడం, కింది స్థాయి నాయకులు ఎమ్మెల్యేల పైన ఒత్తిడి తీసుకురావడం, ఎమ్మెల్యేలు మా అనుచరుల పేర్లని పెట్టాలి అని చెప్పేసి వారు కలెక్టర్లకి ఒత్తిడి తీసుకురావడం అయితే జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా జరిగినట్టయితే అనర్హులకి కూడా ఇందిరమ్మ ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీని మీద మీ యొక్క కామెంట్ని కూడా తెలియజేయండి, ఇది కరెక్ట్ అయిన పద్ధత కాదా అని చెప్పేసి. అయితే ఇక్కడ చూడొచ్చు, ఫిర్యాదులు వచ్చిన నియోజకవర్గాల్లో మాత్రం పరిశీలన నిమిత్తం వాటిని పక్కన పెట్టడంతో ఎమ్మెల్యేలు వర్సెస్ కలెక్టర్లు అన్న విధానం కనిపిస్తుంది. మధ్యలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా కల్పించుకుంటున్న కారణంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం మరింతగా పెరుగుతోంది. అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేల కనసలలోనే మొదటి దశ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా చాలా చోట్ల గ్రామాల వారీగా జాబితాలు సిద్ధం చేసిన అధికార యంత్రాంగం వాటిని బహిర్గతం చేయలేకపోతుంది. ఈ విధానం ప్రభుత్వంపై ఆరోపణలకి తావిస్తుంది. ఇక్కడ గ్రామ సభలు పెట్టి తయారు చేసినటువంటి జాబితాను కాకుండా మళ్ళీ జిల్లాలలో ఎమ్మెల్యేలు దగ్గర ఒక జాబితా అనేది ఎంటర్ అయిపోయి అనవసరమైనటువంటి అర్హులు కానటువంటి పేర్లను చొప్పించడం ద్వారా వారికైతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం, దానిని తదితర జిల్లా కలెక్టర్లు అడ్డుకోవడం అయితే జరిగింది. ఇది ఫైనల్గా ఏం జరుగుతుంది, ఎవరికి వస్తాయి అనేది మనకి ఫైనల్ లిస్ట్ రాగానే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.